తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో కీలకమైన పదవిలో మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ మిత్ర బృందం ఆలపాటి నాగభూషణం, గుత్తా సోమశేఖరరావు, పరుచూరి పవన్ కుమార్, యలమంచిలి జయన్, ఆలపాటి రాజా అభిమాన సంఘం, గుంటూరు జిల్లా. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి బాలాజీరావుపేటలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి నిర్మిస్తున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంకు భక్తులందరూ సహకరించాలని ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 43వ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనా బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ఆధ్వర్యంలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ దివ్యక్షేత్రం భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 49 వారాల పాటు జరిగే గానామృతం కార్యక్రమంలో 7 వారాలకొకసారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 7వ పర్యాయం మొదటి వారంను శనివారం ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ట్రస్ట్ ప్రోగ్రాం కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ, ఎంతో వైభవంగా జరుగుతున్న గానామృతంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని పేర్కొన్నారు. దివ్యక్షేత్రం రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు భక్తులు పలు అడుగుల భూదాన విరాళంను ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, సంకీర్తనా బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రొంపిచర్ల సురేష్, మాజీటి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, కాలేపల్లి రాజశేఖర్, సంకీర్తనా బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలనే జయంగా ఏర్పడినటువంటి శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్టు గత 6 పర్యాయములుగా అనగా 42 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 7వ పర్యాయం మొదటి వారం 43వ శనివారం ఈ రోజున ఈ యొక్క ప్రియాడలకు ఎదురుగాలంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణం నందు ఈరోజు ప్రారంభించడం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, అలాగే మహిళలు విశేషంగా పాల్గొని వెంకటేశ్వర గానామృతాన్ని భక్తుల శ్రద్ధలతో ఆరంభించడం జరిగింది. అలాగే ఈ 7 శనివారాలు పూర్తయిన తర్వాత ఇదే ప్రాంగణంలో అనగా మే 31వ తేదీన ఉదయాస్తమాన సేవలను కూడా మనం నిర్వహించుకునేందుకు స్వామివారి ఆజ్ఞతో సంకల్పించడం జరిగింది. శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి భూదాన విరాళాలను కూడా మేము భక్తుల నుండి సేకరిస్తున్నాము. ఒక అడుగు నుండి ఎన్ని గజాల నుండి వారి శక్తి కొలిది వారి యొక్క భూదాన విరాళాలను పాల్గొని స్వామి సేవలో పాల్గొన కోరుతున్నాము. ఇక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి దాతలందరికీ కూడా ట్రస్టు తగినటువంటి సదుపాయాలని, సౌకర్యాలను అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకొని కోరుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా బాలాజీరావుపేట నుండి
ఉన్నటువంటి ఈ కోటా బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు రానున్న రోజుల్లో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంగా మనం రూపొందించుకోబోతున్నాము. ఈ యొక్క దివ్యక్షేత్రానికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయంటే నిదర్శనానికి ప్రతి శనివారము కూడా స్వామివారికి ఇక విశేషంగా గానామృత కార్యక్రమాన్ని, గోవిందనామాలు, హనుమాన్ జలస పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వారం జరిగే కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో ముందుగా ఈ యొక్క తెనాలి పట్టణంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తానికి మరి సన్నాహాలు ప్రారంభించినారు. ఏ దేవాలయం నిర్మాణం అయిన తర్వాత అక్కడ నిత్యాభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. దేవాలయం ఎక్కడ కట్టారా అని చెప్పి తెలుసుకోవాలి. కానీ అలా కాకుండా ఈ దేవాలయ ప్రాముఖ్యత ఏంటంటే స్వామి ఇక్కడ వచ్చే ముందుగానే నిత్యం మరి ప్రతి వారం శనివారం స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది, గానామృతం. కాబట్టి తెనాలి పట్టణంలో ఉన్న భగవద్బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర ఆశీస్సులు పొందాలని, అట్లాగే ఈ యొక్క ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, మీకు తోచినంత సహాయం, ఇదేమీ ఇప్పుడు రాముడికి వృత సహాయంలాగా ఏమీ కేవలం డబ్బున్న వాళ్ళు లక్షలు ఇస్తేనే కాదు, ప్రతి రూపాయి విలువైందే. మా గురుగారు గణపతి సత్యానంద స్వామీజీ అమెరికాలో రోజు $1 ఇవ్వండి వెంకటేశ్వర ఆలయం నిర్మిద్దామన్నారు. $1 ఆయన అడిగింది, 100 కోట్లతో దేవాలయం నిర్మించారు. కాబట్టి నిజం చెప్పాలంటే నేను రేపు చెప్తున్నాను, రేపు హనుమత్ జయంతి రోజు నుంచి 1 సంవత్సరం పాటు ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి ₹1 మాత్రమే ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణ చేసి స్వామివారికి ఓం నమో వెంకటేశాయ అని మీ పూజా మందిరంలోనూ ఆ వెంకటేశ్వర పటం దగ్గర ₹1 బిళ్ళ పెట్టండి. ఎంతమంది ఉంటే అంతమంది. 1 year ఈ ప్రాజెక్టు పూర్తయిపోద్ది. లక్షలు ఇస్తే కాదు, మీ రూపాయితో ఈ దేవాలయ నిర్మాణం పూర్తవుద్ది. ఫ్రాంక్గా చెప్తున్నాను, ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి ప్రతి నిత్యం ₹1 ఈ దేవాలయం కోసం సహాయం చేయండి. విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ. ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.